తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు జరగబోతా ఉంది. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకి అవకాశం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన మున్నూరు కాపు సంఘం తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం సామాజికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేస్తానని ముందుకు పోతా ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ కానీ బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కానీ ముందుకు పోతూ నేను అందరికీ న్యాయం చేస్తా, సామాజిక చైతన్యం తెస్తా అనే నినాదంతో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. వారు ప్రభుత్వం చేసే లక్ష్యం ముందుకు చేరాలంటే, ముందుకు వెళ్ళాలంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకు న్యాయం చేయాలి. జూబ్లీహిల్స్ పరిధిలో జరిగే ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పక్షాన మేయర్గా హైదరాబాద్కి సేవలు చేసిన బొంతు రామ్మోహన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీకి గత ఎన్నికల ముందు అధ్యక్షులుగా ఉన్న కాపు మున్నూరు కాపులు ఇద్దరిని తొలగించడం జరిగింది. బండి సంజయ్ గారు కానీ సోము వీర్రాజు గారు తొలగించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, పురంధరేశ్వరి గారికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ మారిన నేపథ్యంలో రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో మాధవ్ గారికి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా మున్నూరు కాపులకు ప్రాధాన్యత అనేది బీజేపీలో తగ్గించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పరిధిలో జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ స్థానం తప్పనిసరిగా మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలి. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఏఐసిసిని, బీజేపీ అగ్రనాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా జూబ్లీహిల్స్ పరిధిలో బొంతు రామ్మోహన్ గారికి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా బీజేపీ మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలని కోరుతారు.